మేము అధికారంలోకొచ్చిన తర్వాత డీఎస్సీ 100 రోజుల్లో పూర్తి చేస్తాం. గ్రూప్స్ 100 రోజుల్లో పూర్తి చేస్తాం. ఇది ఎన్నికలకు ముందు పదే పదే ఏడాది పాటు చెప్పిన మాట. జగన్ టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చాడు. వాలంటీర్లు లేకపోతే మద్యం దుకాణాల్లో వ్యవహారాలు లేకపోతే ఆర్‌బీకేలు ఇవన్నీ తీసుకుంటే దాదాపుగా ఇంకా చాలా ఉంటాయి. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఉండేటటువంటి పేమెంట్ స్ట్రక్చర్స్ ఇవన్నిటి లెక్క చూస్తే సచివాలయ ఉద్యోగులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. వాళ్ళు ప్రమోట్ అయ్యారు. వాళ్ళు పర్మనెంట్ అయ్యారు. అంతా అయిపోయింది. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాను గదా అన్న ఉద్దేశంతో తర్వాత 5 ఏళ్ళు అతను పట్టించుకోలేదు. చివర్లో ఏదైతే టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ డీఎస్సీ తర్వాతన పోలీసు నోటిఫికేషన్ ఇవన్నీ కోర్టుల్లో స్టేలు ఆ గందరగోళం మధ్యన ఆగిపోయింది. పూర్తి చేయలేకపోయాడు. దాన్ని మేము వచ్చి చేస్తామన్నారు. అవి చేసినప్పుడు అభినందించాం ఈ ప్రభుత్వం. అదే సందర్భంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అయిపోయి ఇంటర్వ్యూలు కూడా పూర్తయిపోయి 6 నెలలు అయిపోవచ్చింది. జూలైలో ఇంటర్వ్యూలు పూర్తయిపోయినాయి గ్రూప్ 1కి సంబంధించి. దాదాపుగా 90కి పైగా ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు 95, 99 ఉన్నాయి. అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక ఇంకేం చేయాలి? ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళ టెన్షన్ ఎట్లా ఉంటది? వాళ్ళు అట్లాగే స్ట్రక్ అయిపోయారు. వాళ్ళు అల్లాడుతున్నారు. ఏంటనే సమాధానం కూడా చెప్పరు. అసలు దాని గురించి అడిగేవాళ్ళు లేరు. మీడియాకి సోయలేదు. అట్లాగే రాజకీయ నాయకులకి అసలు మాకేం పడదా 99, 100 కదా. మరి గ్రూప్ 2కి అంతకంటే ముందే అయిపోయినాయి ఇంటర్వ్యూలు అవన్నీ కూడా. దాదాపు 900 ఉద్యోగాలు అంటే ఈ 2 కలిపితే 1000 ఉద్యోగాలు. రాసిన వాళ్ళు ఎన్ని వేల మంది ఉంటారు? క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1:2నో 1:2నో 1:3నో ఇంటర్వ్యూలు జరిగినాయి. అంటే అంతమంది అక్కడ వెయిట్ చేస్తుంటారు కదా. ఎంత టెన్షన్తో ఉంటారు. అయిపోయినాక ఇంటర్వ్యూలు కూడా అయిపోయాక ఎందుకు ఇంతకాలం ఆలస్యం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది ఒక ఎత్తు అయితే వాళ్ళ ఇప్పుడు ఇదివరకు యూపీపీఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి అలా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఢిల్లీలో. ఈ ఇంటర్వ్యూలు జరిగేటటువంటి సందర్భంలో ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అయినా అక్కడ కేసీఆర్ ప్రభుత్వం అయినా ఈవెన్ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అక్కడికి వెళ్ళడానికి వీళ్ళకి అయ్యేటటువంటి ఖర్చులు ₹1,00,000 2,00,000 50,000 ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తుంటాయి. ఎందుకంటే మన రాష్ట్రం వాడు ఆ కేడర్లోకి వెళ్తున్నాడు, అక్కడ అవకాశం పొందుతున్నాడు, వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో. కానీ అసలు మనం పట్టించుకున్నట్టు పరిస్థితే లేదు. అనేక మంది సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ సొంత డబ్బులతోనే పోతున్నారు. అప్పులు చేసిపోయేవాళ్ళు, డబ్బులుండి పోయేవాళ్ళు 2 రకాలు ఉంటారు. బట్ మనం ప్రభుత్వం తరపున చేయగలిగేది చెయ్యాలి కదా. ఇంతకు ముందు చేశారు, చేయకపోతే అనుకోవచ్చు. అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నారో లేదో కూడా.